నా పేరు డాక్టర్ రాజ్ కిరణ్. నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో అనస్థీషియా కన్సల్టెంట్గా చేస్తున్నానండి. 3 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అనస్థీషియా అంటే ఏముంది, ఇచ్చేసి కూర్చోవడమే కదా అని. ఇది చాలా పెద్ద అపోహ అండి. అనస్థీషియా ఇచ్చేసి కూర్చుంటే అక్కడ పేషెంట్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనస్థెటిస్ట్ అనే వాళ్ళు అడుగు అడుగున ఎటర్నల్ విజిలెన్స్, అంటే ఎప్పటికీ కూడా పేషెంట్ని అలా మానిటర్ చేస్తూనే ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక సిజేరియన్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడప్పుడు సిజేరియన్ సెక్షన్స్లో ఎటోనిక్ పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్, అంటే బ్లీడింగ్ ఒకటేసారి ఒక 2-3 లీటర్స్ బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్ బీపీ మామూలుగా 120/80 ఉండాల్సింది అప్పుడప్పుడు 60/40, 50/20 కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో అనస్థెటిస్ట్ ధైర్యంగా ముందుకొచ్చి బ్లడ్ ప్రోడక్ట్స్ని ఇచ్చి పేషెంట్ లైఫ్ సేవ్ చేస్తారండి. సో అనస్థీషియా ఇవ్వడం అనేది అంత సులువైన పని కాదు. ఇక్కడ సర్జన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు పేషెంట్ మీద. కానీ పేషెంట్ హీమోడైనమిక్స్, అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషరు, హార్ట్ రేట్, సాచురేషన్ అన్నీ కూడా నార్మల్ లిమిట్స్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అనస్థెటిస్ట్పై ఉంటుంది. సో ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అండి. అప్పుడప్పుడు మనం సింపుల్ ప్రొసీజర్స్ కూడా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ధైర్యంగా అనస్థెటిస్ట్ ఉండి అక్కడ పేషెంట్ని మేనేజ్ చేసి ఆ ప్రమాదం నుంచి పేషెంట్ని బయటకు తీసుకురావాలి. అప్పుడప్పుడు మనం జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు అయితే పేషెంట్ బ్రీదింగ్ కూడా మొత్తం 100% అండర్ ద కంట్రోల్ ఆఫ్ అనస్థెటిస్ట్ ఉంటుందండి. అంటే వాళ్ళకి గొంతులో ఒక గొట్టం వేసి టోటల్ మజిల్ పారాలిసిస్, అంటే వాళ్ళు మూమెంట్ అవ్వకుండా వాళ్ళని ప్యారలైజ్ చేసి వాళ్ళని మనం వెంటిలేటర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ఎవ్రీ బ్రెత్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అనస్థెటిస్ట్. మనం కొంచెం కూడా ఏమరపాటుగా ఉంటే పేషెంట్ లైఫ్ పోయే ప్రమాదం కూడా ఉంటుందండి. సో అనస్థెటిస్ట్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ సర్జరీ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.